100 రోజుల పరిపాలన ఎలా ఉంది ఏంటి? ఇది చాలా 100 రోజుల పరిపాలన చాలా దుర్మార్గంగా ఉంది. ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేశాడు చంద్రబాబు అని చెప్పేసి ఈరోజే ఇందాక 4 గంటలకి తాడేపల్లిలో మన ప్రియమైన అంబటి రాంబాబు గారు కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. కొన్ని విషయాలు అయితే ప్రజలకి వివరించే ప్రయత్నం చేశారు. ఆయనకి సమవుజ్జిగా మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేం మాట్లాడదలుచుకున్నారండి? ఆయనకి సమవుజ్జి ఎవరు ఉండరండి, వారికి వారే సాటి గౌరవనీయులైన ఆనంద్ గారు. ఆయనే సాటి అండి. ఆయనకి సమవుజ్జి ఎవరు లేరు. చెప్పిందే చెప్పరా పాసిపళ్ళ దాసురా అన్నట్టు చెప్పిందే చెబుతూ ఇవాళ ఆ వైఎస్ఆర్ పార్టీకి ఈయన వల్ల ఈయన చెప్పిన వాయిస్ వల్ల ఒక పావలా వంతు కూడా ఉపయోగం లేదు. వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ ఇలాంటి ఆ గంట అరగంట అనేటటువంటి స్పోక్స్ పర్సన్స్ని మార్చుకుని కొత్త స్పోక్స్ పర్సన్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే 100 రోజుల్లో మీకు 14,000, మీకు 15,000, మీకు 16,000 అన్నారు కదా రామానాయుడు గారును చంద్రబాబు గారు అన్నారని చెప్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మమ్మ ఇట్రా నీకు 15,000, నీకు రామ్మా నీకు 18,000 అని ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇస్తారు. ఇకపోతే 100 రోజుల పరిపాలన ఎలా ఉందనేది గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూసి ఇవాళ వరల్డ్ వైడ్గా ఉత్తమ అవార్డు వచ్చింది. అది కావాలని క్రియేట్ చేసింది కాదు. ఎట్ ఏ టైం 13,350 పంచాయతీలని గ్రామ పంచాయతీలకి ఏ విధంగా నిధులు కానీ విధులు కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ వాళ్ళందరినీ ఒకేసారి వాళ్ళ సమస్యల మీద స్పందించే విధానం కానీ ఇవాళ అది చూసి మిగతా రాష్ట్రాల వారు భారత ప్రధానితో సహా ఇతర దేశాల వారు కూడా మెచ్చుకుని నివ్వెరపోయి ప్రపంచ అవార్డు అది ఇవాళ అతి తక్కువ టైంలో. అట్లాగే ఆయన ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ సొమ్ము రూపాయి తింటుల్లా. ప్రభుత్వ సొమ్ము మొన్న ఒక ఆఫీస్లో ఉంటే దానికి 80 లక్షల బిల్లు ఏదో వచ్చిందని ఇంకెప్పుడు కూడా ఇంత బిల్లు నా దగ్గర ఖర్చు అవటానికి వీల్లేదు, అది మీరు కట్టుకుంటారో సస్తారో నాకు అనవసరం, నేను వెళ్ళి నా పార్టీ కార్యాలయంలో నా కరెంటు నా ఇది నా స్టాఫు నా బల్లలతోనే నేను ఉపయోగించుకుని ఆఫీసు లాగా మెయింటైన్ అవుతాను, ఇంత ఖర్చు ప్రజల సొమ్ము దుర్వినియోగం అవడం నాకు ఇష్టం లేదని అతని వరకు అతను నీతిగా ఉంటున్నాడు. నిన్న చెప్పాడు 100 రోజులు పరిపాలన. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ చూడమను. వరదల్లో చంద్రబాబు గారు పడ్డ బాధలు కానీ ఆయన పడ్డ సర్వీస్ కానీ ఆయన సందుల్లో గొంతుల్లో కూడా వెళ్ళి మునిగిపోయినటువంటి వాటిని ఆ వయసులో ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడికి వెళ్ళి చూడాల్సిన పని లేదు. వాళ్ళకి కావాల్సిన ఇదే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కింది స్టాఫ్, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ వీళ్ళందరి చేత మున్సిపల్ కార్మికుల చేత పంపించినట్లయితే వారు కూడా సమర్థంగా అమలు చేయగలరు. కానీ వారు చేస్తున్నారో లేదో, అట్టడుగు ప్రజలకు అందిందో లేదని ఆయన తీసుకున్న శ్రద్ధ ఆ ప్రజలకు పంపటం ఒక ఎత్తు అయితే ఈ బుడమేరుకు పడిన గండుల్ని పూడ్చడం ఒక ఎత్తు. అయ్యా ఎంత చక్కగా వచ్చాడు, వరదలు తెచ్చాడని కూడా ప్రధానంగా ఆయన కామెంట్ చేశాడు. ఆ వరదల వల్ల అనేక ప్రాణాలు కూడా కోల్పోయారు. అవన్నీ కూడా ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఎవరొకరిని చంపడమే తన ఎజెండాగా ఉంటుంది అని కూడా దాని మీద కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. పేరు కోసమే వరదలు సృష్టించాడు అని చెప్పి గౌరవనీయులైన మా సోదరుడు అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రకృతిని శాసించి వరదల్ని, భూకంపాలని, అట్లాగే వర్షాలని, అట్లాగే ఇంకా అతి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలని సృష్టించగలిగే శక్తి చంద్రబాబుకు ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? 74 ఏళ్ల వయసు ముసలోడు, ఆడికి ఓటేస్తే మురిగిపోద్ది. 30 ఏళ్ళు రాజ్యాధికారంలో ఉండేది మేము, మా జగన్మోహన్ రెడ్డి యంగ్ యువకుడు చూడండి గుద్దితే గోడైనా పడిపోద్దని చెప్పి మీరే గంట అసెంబ్లీలో మాట్లాడారు. మీరు మాట్లాడే మాటలు ఇవాళ ప్రజలు ఏంటంటే అపహాస్యంగా ఉంది. అనవసరంగా ఇవాళ మీరు కేఏ పాల్ ఎలాగో అలా ఇవాళ మీరు ఇంకో పాల్ లాగా తయారయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ కింద మాట్లాడే పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ. మీరు అన్నారు చూసా, కేఏ పాలు మాటల వరకే, ఒకప్పుడు గొప్ప ఇప్పుడు కాదని గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని కూడా అవమానపరిచారు. మీరు అంతకన్నా దారుణంగా మరో కేఏ పాల్ గారు లాగా తయారయ్యారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ముందు మీ అధికార ప్రతినిధులు మార్చండి.
వీళ్ళ ముఖాలు ఇంటింటికి వెళ్తే పేడ కళ్ళాపు కొట్టారు సత్తెనపల్లిలో. ఇంటింటికి వెళ్తే మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని మీ ఎంపీలని కొట్టి తరిమారు. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళారు? మీకు 1,50,000 ఇచ్చాం, మీకు 2 లక్షలు ఇచ్చాం, మీకు 1,10,000 వచ్చినాయి, మీకు ఎంత వచ్చింది అంత వచ్చిందని చెప్పి ఆ రోజు కొంపకి వెళ్తే ముందు మీరు వెళ్ళండిరా, మేము మీ బ్రాందీ షాపుల్లో ఇదిగో ఇంత కట్టామురా, మేము మీరు పెంచిన రేట్లకి ఇంత ఉందరా అని. నాన్న ఇట్రా నాన్న, నీకు బండి ఉందా, బైక్ ఉందా, కారు ఉందా, వ్యాన్ ఉందా? ఇక్కడ డీజిల్ రేట్ ఎంతో తెలుసా నాన్న? 1 లీటర్ డీజిల్ ఇక్కడ ఎంతో తెలుసా మీకు? అదే తమిళనాడులోకి వెళ్తే 7 రూపాయలు తక్కువ, తెలంగాణలోకి వెళ్తే 3 రూపాయలు తక్కువ, కర్ణాటకలోకి వెళ్తే 9 రూపాయలు తక్కువ అని చెప్పింది నువ్వేగా నాన్న. ఎందుకని 5 సంవత్సరాల్లో డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గిపోగా నువ్వే డీజిలు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తక్కువ రేటు కొనుక్కొచ్చేటటువంటి వాళ్ళ దగ్గర డీజిల్ మీ అనంతపురం కడప జిల్లాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీకి కూడా ఆ డీజిల్ సప్లయర్లకి మీరు డీజిల్ ఇప్పించి వాటి మీద బిల్లులు లేకోకుండా డైరెక్ట్ ఆంధ్రాలోకి తీసుకొచ్చి అంత ఎక్కువ రేటుకి అమ్ముకుంటుంటే వాళ్ళకి బిల్లు పే చేసిన చరిత్ర మీద కాదా? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెరువు మీరిపోయారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, నిజమా అబద్ధమా అనేది చూస్తున్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు వచ్చిన తర్వాత అబద్ధ హామీలు ఇచ్చి అమలు చేయట్లేదు. ఏం హామీలు అమలు చేయాలి? అన్నా క్యాంటీన్ అమలు చేశాడు. ఆయన వచ్చిన తర్వాత అనుకోకుండా వరదలు వచ్చినాయి. మీరు వచ్చినప్పుడు వస్తూ కరోనా తీసుకొచ్చారుగా. మీరు వస్తూ కరోనా తీసుకొచ్చారుగా. కరోనాల్లో పళ్ళాలు కొట్టమన్నారు, డప్పులు కొట్టమన్నారు, కరెంట్ ఆపమన్నారు, కరెంట్ వేయమన్నారు మోడీ గారు. మీరు ఏమిచ్చారు ప్రజలకి? ఎంత సఫర్ అయ్యారు ప్రజలు? ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది సభ్యులు పోయారు? ఈ పోయిన వాళ్ళని కూడా శ్మశానం దగ్గరికి వెళ్ళి తగలబెడతానికి నీ ముందు 50 శవాలు ఉన్నాయి. నువ్వు 50,000 ఇస్తే తగలబెడతా, లేదా 1,00,000 రూపాయలు ఇస్తే ఇప్పుడే తగలబెట్టేస్తానని ఎంత సఫర్ చేశారు? ఏమైపోయారయ్యా మీరు? నిన్న మాట్లాడుతున్నాడు ఒకడు, 3,000 ఇస్తే కానీ మునిగిపోయిన ఇంటికాడి నుంచి ఒడ్డు మీదకి రావటానికి పడవలు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది అని చెప్పి చంద్రబాబు గారిని అడుగుతున్నారు. ఈ చిన్న విషయాలు కూడా అన్నీ చూసుకుంటారా? ప్రజలే దోచుకుంటుంటే ఎంతవరకు ఆపగలుగుతారు? మునిగిపోయిన వాళ్ళకి రుణ సహాయం చేయాలి, అన్నపానీయాలు ఇవన్నీ ఇవ్వాలి, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి, అన్నీ చెయ్యాలా? మళ్ళీ ఇది కూడా చెయ్యాలా? ఆలోచించండి. మనకు బుద్ధి ఉండాలండి. సాటి బుడమేరు ముంపు వాసులకు మనం అండగా నిలవాలనేది ముందు ఉండాలి. అదేం లేకుండా ప్రజల్ని ఈ విధంగా దోచుకుంటుంటే ప్రభుత్వ నాయకులు ఎంతవరకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? ఎవరి కాళ్ళు ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యేలు ఇలా తిరగటం ఉందా? నువ్వు తిరగటం ఉందా? వరదలో నువ్వు ప్రకటించిన ₹1 ఇంతవరకు ఇవ్వటం ఉందా? అది ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావా? ఆలోచన లేకోకుండా వాళ్ళు ఏదో విధంగా ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది అని అక్కడ రేవంత్ రెడ్డికి ఇచ్చారు, ఇక్కడ ఈయనకి ఇచ్చారు, 400 పంచాయతీలకు ఇచ్చారు. నువ్వు ఎన్ని కోట్లు కట్టావు ట్యాక్సులు? ఐటీ ఎంత పే చేసావు? ఇదే ఐటీ రైడ్లో నీ దగ్గర 42,000 కోట్లు దొరికినాయా? 2004లో నీ ఆస్తి ఎంత? నీ ఎన్నికల అఫిడవిట్లో నువ్వు ఎంత సబ్మిట్ చేసావు లెక్కలు? తర్వాత 2019లో ఎంత చేసావు? ఏ విధంగా పెరిగినాయి? ప్రజల మీద సంపాదించిన ఆస్తులు కాదా? ఈ ప్రజలకు నువ్వు ఖర్చు పెట్టలేవా? అదే బుడమేరు ముంపు, కృష్ణలంక ముంపు వాసులకు తీసుకొచ్చి నీ సంపాదనలో 1% ఇచ్చిన వాళ్ళ ఇళ్లల్లో చక్కగా ఎంత బాగుంటాయో. మొన్న నీకు చెప్పా, ఒక చంద్రబాబు గారు వినాయకుడు బొమ్మని, పాలవెల్లిని, పత్రిని ఇవ్వాల, మిగతా అన్నీ ఇచ్చాడు. బియ్యం ఇచ్చాడు, మంచినూనె ఇచ్చాడు, కందిపప్పు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇవాళ కింద అంతస్తు మునిగిపోతే 25,000 ఇచ్చాడు, పై అంతస్తు వాళ్ళకేమో 10,000 ఇచ్చాడు. చక్కగా వెళ్ళాడు, చూశాడు. వరదల్లో కూడా పామే కరుస్తుందో, కొండ చిలువలో పట్టుకుంటాయో, ఉంటాడో సస్తాడో అని కూడా లేకోకుండా అవసరమైతే ప్రజల మధ్యలో నేను సచ్చినా ఇష్టమేనని వెళ్ళి ప్రజల కోసం తిరిగాడు. ఆయన అంటూ ఉంటే అధికారులు మాట వింటారని అధికారులు కూడా నానా విధాలుగా చేసి అధికారుల చేత కూడా చేయించిన చరిత్ర అవునా కాదా? ఇవాళ ఎక్కడ బాపట్ల, ఎక్కడ చీరాల, ఎక్కడ చినగంజాం, లేదు ఎక్కడ వినుకొండ, ఎక్కడ నరసరావుపేట, మంగళగిరి అందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి ఇవాళ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. ఇంకా అక్కడే పనిచేస్తున్నారు చాలామంది. పనికి మాలిన వ్యాన్లు కూడా ఇంటింటికి డోర్ డెలివరీ అని చెప్పి వ్యాన్లు కొన్నాడు సరుకులు రవాణాకి. వాటిని కూడా తీసుకెళ్ళి అక్కడ ఉపయోగించాడు. రాష్ట్రంలో ఉన్న ఫైర్ సిబ్బందిని అందరినీ తీసుకొచ్చి అన్ని గంటల కార్లను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి
అక్కడ పెట్టి వాళ్ళ ఇంట్లో అంట్లు కూడా కడిగిస్తున్నాడు ఫైర్ సిబ్బంది చేత. అవునా? ఇది జగమెరిగిన సత్యమేనా? రోడ్లు కడిగిస్తున్నాడు. ఇన్ని కల్లారా చూస్తూ కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఈ గవర్నమెంట్ మంచిది కాదు, జగన్మోహన్ రెడ్డి మంచోడు, ఆయన దేవుడు, ఈయన దెయ్యం, ఈడు వచ్చాడు. అంతకుముందు మీరు అన్నారు అసెంబ్లీలో బొల్లున్నోళ్ళు రాష్ట్ర పరిపాలనకు వస్తే రాష్ట్రం కుచుంచుకుపోద్దని. ఇవాళ చూడండి, నిన్న ఎంతమంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెట్టుకున్నారు, ఎంతమంది డోనర్లు వచ్చారో చూడండి. డొనేషన్స్ ఈ వరదల నిమిత్తం కానీ రాష్ట్ర అభివృద్ధి నిమిత్తం కానీ ఎంతమంది వచ్చి లైన్లో నుంచుని క్యూ కట్టి ఇస్తున్నారో చూడండి. అదే ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు కాబట్టి ఇంత ఇమేజ్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ అతని మేధాశక్తి మనకు కావాలి, అతని దగ్గర నేను నేర్చుకోవాలి, అతని విద్యార్థిని నేను, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని 26% ఉన్నటువంటి కాపు యువత, కాపు జాతిని కూడా సముదాయించి అందరినీ పక్కన పెట్టుకున్నాడు. ఇవాళ ఈయన ప్రవర్తించే ప్రవర్తనకి అధికారులు మెచ్చుకుని వాళ్ళ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ శాఖ 14 కోట్ల రూపాయలు మొన్న వాళ్ళ ఒకరోజు శాలరీ ఇచ్చారు. ఆయన చేసే సేవలు గుర్తుపెట్టుకుని ఇవాళ రాష్ట్ర ఎన్జిఓస్ 250 కోట్లు ఇచ్చారు. ఆయన చేసే సేవలు చూసి కృష్ణ కొడుకు కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ అందరూ ఇవాళ ఏ విధంగా కోట్లు తీసుకొచ్చి ఇస్తున్నారో చూడండి. ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం సద్వినియోగం చెయ్యాలన్నా కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి, అన్నీ ఉండాలి. అయితే ఒకటి అండి, ఇంత పెద్ద మీడియాలు ఇన్నున్నాయి. అదే జనసేన సోదరులు కొంతమంది సొంత డబ్బుతో అనేక మందికి, వేల మందికి అన్నదానాలు చేశారు. ఇక్కడ స్థానిక నాయకులు, చైర్మన్లు, మరి పార్లమెంటు ఇన్ఛార్జీలు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇంకా మరికొంతమంది అందరూ కూడా జనసేన పార్టీ తరఫున అవి కూడా అలాగే ఫోకస్ చేస్తే బాగుండేది. అవి ఫోకస్ చేయడంలో కొంచెం మీడియా విఫలమైందని చెప్పడంలో, నేను పబ్లిక్లో ఉండే మనిషిని కాబట్టి అన్ని మీడియాలు కూడా జనసేన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకోకుండా ఇలా చేయటం అనేది కాస్త కొంచెం బాధ అనిపించింది. రూపాయి ఆశించుకోకుండా స్వచ్ఛందంగా జన సైనికులు వచ్చి అన్నయ్య లేరు, అన్నయ్య మనకు చెప్పారు, మనం వెళ్ళి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం చెయ్యాలని అక్కడక్కడ డబ్బులు పోగు చేసుకునే సొంత డబ్బులతో వచ్చి వాళ్ళు కార్యక్రమాలు చేశారు. మీలాంటి యూట్యూబ్ మీడియాలు తప్పనిడిసి పెద్ద మీడియాలు, బిగ్ మీడియాస్ వాళ్ళకేమీ కాస్త పేపర్లో కానీ ఇంకోసాట కానీ కూడా పొజిషన్ అనేది ఇవ్వలేదనేది కొంచెం బాధగా ఉంది.